चक्रबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन ఇంకా ప్రమోట్ చేయాలి. చాలా మంది ఉన్నారు ఇళ్ళలో వాళ్ళకి సఖీ సెంటర్ గురించి తెలియదు. అందరూ ఏదంటే కేసు వేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే కేసు వేయాలంటే మమ్మల్ని ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేరు అన్నట్టు ఉంటారు. కానీ సఖీ సెంటర్ స్పెషల్గా ఉమెన్ కోసమే పెట్టడం జరిగింది. మహిళల సమస్యల కోసం డౌరీ హెరాస్మెంట్ నుంచి చివరికి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు, మానసిక ఇబ్బందుల కోసం సైకాలజిస్ట్ కూడా ఉంటారు, లీగల్ అడ్వైస్ కోసం అడ్వకేట్స్ కూడా ఉంటారు. సో ఇలా చాలా మంది ఉంటారు. కాబట్టి సఖీ సెంటర్ని అందరూ కూడా మన జనగాం జిల్లాలో ఉన్న అందరూ కూడా తప్పకుండా యూజ్ చేసుకోవాలి. సో అలాగే గ్రామంలో కానీ మండలంలో కానీ గ్రాస్ రూట్ లెవెల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 70% వర్కర్స్ మహిళలే ఉంటారు. సో గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ కూడా చాలా మహిళలే ఉంటారు. ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ కానీ, ఈవెన్ స్కూల్ టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, సో ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ మహిళలే ఉంటారు. సో వారు ఇవాళ జిల్లా యొక్క అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ ఈ సమావేశం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కానీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని కాకుండా ప్రతి ఇంట్లో కూడా డిస్క్రిమినేషన్ ఉంటుంది. ఇంట్లో వివక్షత అంటారు. ఒక ఇంట్లో ఆడపిల్ల పుడితే ఒక మగ పిల్లవాడు పుడితే ఎంత వివక్షత డిఫరెన్స్ ఉంటుందో దానిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో మహిళలు కూడా వాళ్ళ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో వర్క్తో సహనంతో డిఫరెంట్ రోల్స్ చేస్తుంటారు. సో మన ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే వివక్షతని మనమే దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఎంతమంది చికెన్ ఇంటర్ చేయలేబడి మనం ముందుకు వెళ్తాం. ఉదాహరణకి అంతా గొడవలు ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. వివక్షత అనేది ప్రతి మహిళకి శత్రువు ఎలా జనరల్గా చెప్తుంటారో సేమ్ వే. కానీ మహిళలు కలిసి కట్టుగా పనిచేసి ఫ్యామిలీని లీడ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్ల చదివించేసి పై చదువుగా తీసుకెళ్తేనే అది నిజమైన డెవలప్మెంట్. సో ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ వివక్షత ఇవన్నీ కూడా పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా పనిచేసి మీ యొక్క ఫ్యామిలీ డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుతున్నాను. సో రేపు కూడా మన జిల్లా తరఫున 1300 మెంబర్స్ ఎస్ఎస్జి మెంబర్స్ హైదరాబాద్ వెళ్తున్నారు. సో రేపు మహిళల పరేడ్ గ్రౌండ్ లో కూడా మన జిల్లా తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు. సో స్వయం ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వడ్డీ లేని రుణాలు కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వేరే కొత్త స్కీమ్ కూడా లాంచ్ అవుతుంది రేపు. సో మహిళల కోసం బెనిఫిట్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్ ప్రమోట్ చేయడానికి మీరందరూ ఉన్నారని మరొకసారి తెలియజేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఘనంగా మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఐ విష్ యు ఆల్ ది హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఈ విధంగా మంచిగా స్కిట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉండాలి అని చెప్పి కలెక్టర్ గారు పర్టికులర్గా ఇన్సిస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ని బాగా చేసుకోవడం జరుగుతుంది. సో అండ్ కమింగ్ టు DWO కూడా చాలా యాక్టివ్గా ఫస్ట్ నుంచి ఆల్ యాక్టివిటీస్ బాగా ఎప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాడు. మాకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ TCS కానీ మా ఏడీ హ్యాండ్లూమ్స్ కానీ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ ఆఫీసర్స్. కాబట్టి వీళ్ళందరి వల్ల మేము సక్సెస్ఫుల్గా ఏ ప్రోగ్రామ్ అన్నా కంప్లీట్ చేయగలుగుతున్నాం. ముఖ్యంగా ఎలక్షన్ టైంలో ఫస్ట్ గుర్తొచ్చే BLO. సో BLOs అందరికీ మన ఎలక్షన్ విజయవంతంగా కలెక్టర్ గారి సారథ్యంలో కంప్లీట్ చేసుకుంటాం. సో అందరికీ వన్స్ అగైన్ విష్ యు వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. Municipal chairperson, deputy chairperson, all the district officers and the
Anganwadi teachers, ASA workers, all the persons present here. Andaki namaskar. So first of all, from my side, congratulations and happy Women's Day. Actually the Women's Day is on 8th March, and the objective of celebration of the Women's Day is that we want to celebrate the achievements of the women in society, in an economical sense, in political sense, whatever their achievement is there, we want to celebrate. First of all, we should see that in the past, in the history, what kind of achievement has been received by the women. So, at the time of independence, all the women got voting rights as men. At the time of in previous years, lots of rights has been achieved by the women. But now the scenario has changed. All kind of rights, all kind of opportunities are given to women as equal as men. Now the scenario has been changed. Now we are talking about that whether women should go in the army or not. In last year, Audi Chaturvedi, one women pilot, she was given fighter jet. She was the first woman pilot who is flying this fighter jet. So this kind of change has arrived in our society. That we are, you can see here, out of so many district officers, almost 50% officers are women in our district. So it is very big achievement for our state, for our district, for our nation. And I request all the women, all the population that we should harness those opportunities present before us so that all men, all women can grow at their utmost capacity. Thank you. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన సభ అధ్యక్షురాలు నీరంలో మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి ఈరోజు ప్రోగ్రాంకి హాజరైన మన ముఖ్య అతిథులు గౌరవ మన కలెక్టర్ గారు, మేడం గారు, అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ అండ్ మా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ స్టేషన్ క్యాంపస్ ప్రాజెక్ట్ గురించి మనము ముఖ్యంగా మహిళలు సమాజంలో ఒక భాగం కాబట్టి మహిళలు కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక రోజు మనం జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మనం ఇది జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా ఎట్లా నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారని చెప్పేసి మనకు కానీ ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ఇప్పటికీ మనకు పోక్సో చట్టాలు వచ్చినా హింస నిర్భయ ఏ చట్టం వచ్చినా కానీ మహిళలు అనే వాళ్ళు పసికట్టు నుంచి ఒక పంట ముసలి వరకు కూడా ఎంతో అరాచకాలకు గురవుతూ